అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో సోమవారము కృష్ణాష్టమి కదండీ! ఆ కన్నయ్యని ముందుగా మన ఇంటికి చిట్టి చిట్టి పాదాలతో ఆహ్వానిద్దామండి. ఈ చిట్టి చిట్టి పాదాలను ఎలా వేయాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. ఎటువంటి హడావిడి లేకుండా ముందుగా అయితే ఈ పాదాల కోసము తడి బియ్యపు పిండి కానీ పొడి బియ్యపు పిండి కానీ అవసరమవుతుందండి. పచ్చి పాలు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నేనైతే ఇక్కడ పొడి బియ్యపు పిండిని వాడుతున్నానండి. పొడి బియ్యపు పిండి వేసిన తర్వాత కొంచెం కొంచెము పాలు పోసుకుంటూ పిండి అనేది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే పాదాలనేవి చక్కగా వస్తాయండి. ఇలా కలుపుకున్నటువంటి పిండిని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మన అరచేతిని అంటే పిడికిలి బిగించి ఇట్లాగా ముంచితే పిండిలో మనకు కుడి చేతికి కుడి కాలు, ఎడమ చేతికి ఎడమ కాలు వస్తుందండి. కుడి చేతిని ముందుగా ఇలా పిండిలో ముంచి ఇలా వేసుకుంటే సరిపోతుంది. మధ్యలో గ్యాప్ వస్తే ఆ పిండితో సరిదిద్దుకుంటే చాలండి. తరువాత వేళ్ళ కోసం బొటన వేలుతో కొంచెం చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్‌గా కన్నయ్య పాదం రెడీ. ఈ పాదాలను మనము బయట వాకిటి దగ్గర నుంచి పూజ గది వరకు ఆ రోజు పండగ రోజు వేసుకుంటే కన్నయ్యని మన ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుందండి. ఆ రోజు పూజ గూడా ఎటువంటి హడావిడి పడనవసరం లేదండి. ప్రశాంతంగా మన ఇంట్లో కన్నయ్య ఫోటో గానీ, విగ్రహం గానీ ఉన్నట్లయితే పూజ గదిలో పెట్టుకొని చక్కగా తులసీ దళాలను సమర్పించి, ఆ తరువాత నైవేద్యంగా అటుకులు, బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి. ముఖ్యంగా ఆ కన్నయ్యకు ఆ రోజు తులసీ దళాలు, పారిజాత పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. మీ వీలును బట్టి ఒకప్పుడైతే కృష్ణాష్టమి పండుగకు 108 రకాలు పిండి వంటలు తయారు చేసి సమర్పించేవాళ్ళంట. ఇప్పుడుండే బిజీ షెడ్యూల్‌లో టైము లేదు, ఓపిక లేదండి. అందువలన మనకి టైం ప్రకారము ఆ కన్నయ్యకు ఇష్టమైన అటుకులు, బెల్లం ముక్క పెట్టి ఒక్క నమస్కారం చేసుకున్న ఆయన చల్లని చూపు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది. ఇలా చక్కగా పాదాలు వేస్తూ పైన 2 పాదాలు ఒకే దగ్గర వేసి, ఆ తరువాత పాదాలకి పసుపు, కుంకుమలతో అలంకరించి, పువ్వులతో అలంకరిస్తే సరిపోతుందండి. ఇలా మనము బయట నుంచి పూజ గది వరకు వేసుకుంటాం కదండీ! ఇదంతా చాలా కష్టంగా ఉంది పిండి కలిపేది, అది అనుకునే వాళ్ళ కోసం ఇంకొక సింపుల్ మెథడ్ ఉందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అంటే హ్మ్, గుడి ముందు అమ్ముతూ ఉంటారండి. ఇలా జల్లెడలాగా, నెట్టులాగా ఉంటుంది పాదాలతో. ఈ పాదాలను కూడా బియ్యపు పిండితో వేసుకుంటే మనకి చక్కగా వస్తాయి. మనము ముందుగా కుడి పాదం వేసుకోవాలి. దానికోసం కాస్త బియ్యపు పిండిని ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకుంటే చక్కగా వస్తుందండి. తరువాత ఎడమ పాదం ఇట్లాగా వేసుకుంటూ వచ్చి ఈ పాదాలకు కూడా పసుపు, కుంకుమలతో అలంకరించుకుంటే సింపుల్‌గా అయిపోతుందండి. అంతేనండి. సింపుల్‌గా బియ్యపు పిండితో చిట్టి చిట్టి కన్నయ్య పాదాలు వేసి మన ఇంటికి కన్నయ్యని ఆహ్వానిద్దాం. ఈ కృష్ణాష్టమి పండుగ రోజుకి. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఉపయోగపడుతుందనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.